హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఈ బీకామ్ సిఏ అండ్ జనరల్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అనే సబ్జెక్ట్ నుండి చాప్టర్ వైజ్గా వీడియోలు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియో సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అంటే బీకామ్ సిఏ కానీ జనరల్ కానీ వారికి సంబంధించిన సెమిస్టర్ 1లోని ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1లోని యూనిట్ 1 నుండి ఈ ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ అనే టాపిక్ నుండి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి సులభంగా అనే టాపిక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక నేను చాప్టర్ వారీగా టాపిక్ వారీగా థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి ఇక స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో కాబట్టి వీడియోస్ని చూడండి. సో ఈరోజు వీడియోలో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 యూనిట్ 1 నుండి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అనేదానికి నేను సొల్యూషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి డైరెక్ట్గా అంటే చాలామంది విద్యార్థులు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీకామ్ విద్యార్థులు ఎక్కువ మంది ఉపయోగించే టెక్స్ట్ బుక్ ఏంటంటే ఈ పంకజ్ పబ్లికేషన్ వారిది ఎక్కువ ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఈ పంకజ్ పబ్లికేషన్ బుక్ నుండి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సొల్యూషన్ని మీకు ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సొల్యూషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఇదివరకు నేను జేఎల్ సంబంధించిన కామర్స్ సిలబస్ సంబంధించి నేను వీడియోలు అప్లోడ్ చేశాను, కాబట్టి చాలామంది చూసారు వాటిని. అయితే ఈ వీడియో మీకు డైరెక్ట్గా రిలవెంట్ లేకపోయినప్పటికీ ఇది ఎవరికైతే సూటబుల్ ఉంటుందో వారికి దయచేసి ఫార్వర్డ్ చేయండి. మీరు షేర్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీ సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా యొక్క రిక్వెస్ట్. సో ఇది బీకామ్ విద్యార్థులు కానీ బీబీఏ వారి కానీ ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే క్లాస్కి వెళ్తున్నారో సో క్లాస్కి వెళ్ళకుండా కొంతమంది పని చేసుకుంటూ ఉంటున్నారో అటువంటి వారు మంచి హ్యాపీగా ఈ వీడియోని చూస్తూ వాళ్ళు నేర్చుకోవచ్చు ఇంటి దగ్గరే. సో అటువంటి వారికి మీరు ఫార్వర్డ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఈ వీడియోని ఎవరికైతే అంటే మాకు ఇది రిలవెంట్ కాదు అనుకోకుండా ఈ వీడియోని ఓపెన్ చేసి ఎవరికైతే రిలవెంట్ ఉందో వారికి కొంచెం మీరు ఫార్వర్డ్ చేసి నాకు హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంతకుముందు చెప్పినట్టే ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 యూనిట్ 1లోని జర్నల్ ఎంట్రీస్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాపిక్ నుండి అన్ని అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లోని అన్ని యూనివర్సిటీల నుండి కూడా ఈ యూనిట్ 1 నుండి జర్నల్ ఎంట్రీస్ పైన తర్వాత లెడ్జర్ అకౌంట్స్ పైన 12 మార్క్స్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ పంకజ్ పబ్లికేషన్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 పంకజ్ పబ్లికేషన్లోని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని డైరెక్ట్గా ఇస్తున్నాం. కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జర్నల్ ఎంట్రీస్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇక్కడ మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలంటే కంపల్సరీగా ఈ డెబిట్ క్రెడిట్ రూల్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. సో మరి ఏంటి ఆ డెబిట్ క్రెడిట్ రూల్స్ అనేది మనం చూద్దాం. సో there are 3 types of accounts. సో నేమ్లీ పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. అంటే మనం అకౌంట్స్ని ఇన్ జనరల్గా 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మనం బ్రాడ్లీ వీ కెన్ డివైడ్ ది అకౌంట్స్ ఇంటూ 2 broad categories such as personal and impersonal. Impersonal accounts can be again classified into 2 subcategories. They are real accounts and nominal accounts. But in generalగా we can classify the accounts into 3 types, 3 categories. Number 1 personal accounts, number 2 real accounts, number 3 nominal accounts. So these are the 3 important types of accounts. మరి పర్సనల్ అకౌంట్స్ అంటే నేమ్లోనే ఉంది. ద అకౌంట్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఆన్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ పర్సనల్ అకౌంట్స్. అంటే ఏ వ్యక్తితోనైతే వ్యవహారాలు చేస్తుందో మన వ్యాపార సంస్థ ఆ వ్యక్తుల పేర్లపైన లేదా సంస్థల పేర్లపైన ఏర్పాటు చేసే ఖాతాలను మనం పర్సనల్ అకౌంట్స్ అని పిలుస్తాం. ఇక సెకండ్ వన్ వచ్చేసి రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ అంటే రియల్ అకౌంట్స్ అనేటివి అసెట్స్ కానీ ప్రాపర్టీస్కి రిలేటెడ్ ఏదైతే అకౌంట్స్ ఉంటాయో వాటిని మనం రియల్ అకౌంట్స్ అంటాం. సో ప్రతి వ్యాపార సంస్థలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి.
వాటిపైన ఏర్పాటు చేసే వాటి పేర్లతో ఏర్పాటు చేసే అకౌంట్స్ మనం రియల్ అకౌంట్స్ అంటారు. సో ద అకౌంట్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఆర్ ఓపెన్డ్ ఆన్ ద నేమ్స్ ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ రియల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అసెట్స్ అకౌంట్స్. సో ఎందుకంటే రియల్ అకౌంట్స్ అన్నీ కూడా అసెట్స్ రిలేటెడ్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి రియల్ అకౌంట్స్కి మరొక విధంగా మనం అసెట్స్ అకౌంట్స్ అని కూడా మనం పిలవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి నామినల్ అకౌంట్స్. సో ద అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ నామినల్ అకౌంట్స్. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ప్రతి అకౌంట్కి డెబిట్ క్రెడిట్ రూల్స్ కూడా ఉంటాయి. సో వాటిని మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. మరి పర్సనల్ అకౌంట్కి వచ్చేసి ఏంటి గోల్డెన్ రూల్ అంటే డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. సో మనకు పర్సన్ సంబంధించి అయితే ఇక్కడ పర్సనల్ అకౌంట్ అనగానే మీరు 2 రకాలైన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పర్సన్స్ వ్యక్తులు, తర్వాత సంస్థలు కూడా పర్సనల్ అకౌంట్ కిందకే వస్తాయి. సో కాబట్టి ఎవరైతే ప్రయోజనాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో పొందుతున్నారో సో రిసీవర్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ అండ్ గివర్ ఎవరైతే ఇస్తున్నారో ప్రయోజనాన్ని వారి అకౌంట్ మనం క్రెడిట్ చేయాలి. సో డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు రియల్ అకౌంట్స్. సో ద రియల్ అకౌంట్స్ ప్రిన్సిపల్ ఈస్ ద రూల్ ఈస్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక రియల్ అకౌంట్ అనేది మనకు అసెట్స్ అంటున్నాం. ఎప్పుడైతే మనం అసెట్ పర్చేజ్ చేస్తామో సో అసెట్స్ విల్ కమ్ ఇన్ సైడ్. సో వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అంటే ఏదైతే అసెట్స్ మన సంస్థలోకి వస్తున్నాయో వాటిని డెబిట్ చేయాలి. ఇక ఎప్పుడైతే మనం అసెట్ అవసరం లేదనుకున్నప్పుడు మనం సేల్ చేస్తుంటాం. సేల్ చేసినప్పుడు అసెట్ బయటకు వెళ్తుంది కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఎప్పుడైతే అసెట్ బయటకు వెళ్తుందో అప్పుడు దాన్ని మనం క్రెడిట్ చేయాలి, అకౌంట్ని మనం క్రెడిట్ చేసి చూపించాలి. ఇక థర్డ్ రూల్ ఏంటంటే నామినల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఎక్స్పెన్సెస్ అంటే సాలరీస్, వేజెస్, పోస్టేజ్, టెలిగ్రామ్, సో ప్రింటింగ్ ఛార్జెస్, సో వీటన్నిటి కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇక క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. సో రిసీవ్డ్ అనే పదంతో ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇన్కమ్స్గా చెప్పవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. సో దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ డివైడ్ చేసి డెబిట్ క్రెడిట్గా డివైడ్ చేస్తూ జర్నల్ ఎంట్రీస్ రాయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ మనం డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాలు థియరీ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది డిగ్రీ స్థాయిలో. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రూల్స్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ అనేది కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మనం డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాబ్లం అనేది పంకజ్ పబ్లికేషన్ సంబంధించిన బుక్ నుండి. సో పేజ్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం, B30 పేజ్ నెంబర్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది. సో ఈ ట్రాన్సాక్షన్కి మనం జర్నల్ ఎంట్రీస్ మనం రాయాలి. సో లెట్ us look at the problem. Journalize the following transactions of Messrs. Hari and Bros. So 2010 year July 1st. Business started with rupees 2 lakh and cash deposited in bank 60,000. సో ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ చదువుతాను, తర్వాత ట్రాన్సాక్షన్ చూపిస్తాను, దానికి జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలని కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం తొందరగా ప్రాబ్లం ఏంటనేది జస్ట్ చదువుతూ అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బిజినెస్ అనేది క్యాపిటల్తో స్టార్ట్ చేస్తారు. సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ టు స్టార్ట్ ఎ బిజినెస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదైతే ఓనర్ ప్రొవైడ్ చేస్తాడో క్యాష్ కానీ అదర్ అసెట్స్ కానీ వాటిని మనం క్యాపిటల్ అని పిలుస్తాం. సో ఇక్కడ 2 lakh రూపీస్తోని క్యాష్తోని ఇక్కడ స్టార్ట్ చేశాడు కాబట్టి 2 lakh రూపీస్ మన క్యాపిటల్ అంటాం. ఈ క్యాపిటల్ అనేది క్యాష్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి, ఎంట్రీ ఎలా రాయాలని మనం చూద్దాం. ఇక July 2nd మెషినరీ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ A, on 5th ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ B ఫర్ క్యాష్ 10,000 రూపీస్, 10th గూడ్స్ సోల్డ్ టు Y 9,000, on 11th గూడ్స్ రిటర్న్డ్ బై Y 500, on 12th goods sold for cash 10,000, on 18th cash received from Y 4,000, on 28th advertisement expenses 5,000, on 30 stationery purchased for 2,000 rupees, 31 paid rent 2,000. So this is the problem. సో ఈ ప్రాబ్లంకి మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలనేది మళ్ళీ నేను ఈ ట్రాన్సాక్షన్ చూపిస్తాను, ప్లస్ డెబిట్ క్రెడిట్ ఎలా డివైడ్ చేయాలి, ఎలా రాయాలనేది కూడా మీకు వివరిస్తాను. ఇక చూద్దాం.
నౌ ఇక మనం జర్నల్ ఎంట్రీస్ అనేటివి ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే జర్నల్ అంటారు. జర్నల్ ఈజ్ అ రిజిస్టర్ ఆర్ ఎ బుక్ వేర్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్లీ రికార్డెడ్. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ మొట్టమొదటిసారిగా ఏ రిజిస్టర్లోనైతే మనం ఎంట్రీ చేస్తామో ఆ రిజిస్టర్ని మనం జర్నల్ అంటాం. సో ఈ జర్నల్ అనే రిజిస్టర్లో మాత్రమే ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ని డెబిట్ క్రెడిట్గా డివైడ్ చేస్తూ ఒక స్ట్రక్చర్లో మనం ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది. అందువల్ల వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. అయితే మరి జర్నల్ యొక్క ఫార్మాట్ ఏంటని మనం చూసి మన జర్నల్ ఎంట్రీస్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ డిస్కస్ చేస్తూ ఇక్కడ రాసి చూపిద్దాం. ఇక ఫస్ట్ మనం ఇట్లా టైటిల్ తీసుకోవాలి జర్నల్ పైన. ఏంటది? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మెసర్స్ హరి అండ్ బ్రోస్. సో మెసర్స్ హరి అండ్ పుస్తకాల్లో మనం చిట్టాపద్దులను రాస్తున్నామని అర్థం. సో మెసర్స్ హరి అండ్ బ్రో పుస్తకాల్లో చిట్టాపద్దులు, తెలుగులో రాసే వాళ్ళైతే ఇలా రాసుకోవచ్చు మీరు. సో ఇక్కడ నేను తెలుగు మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయలేను. ఎవరైతే తెలుగు మీడియం ఉన్నారో వారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విని అర్థం చేసుకోండి. సో ఇది పైన మనకు జర్నల్ పైన ఇచ్చేటువంటి టైటిల్. ఇక జర్నల్ యొక్క ఫార్మాట్లో మనకు మొత్తం 5 కాలమ్స్ ఉంటాయి. ఈ 5 కాలమ్స్లో ఫస్ట్ కాలం అనేది జనరల్గా ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక డేట్ ఉంటుంది కాబట్టి డేట్ రాయడానికి ఫస్ట్ కాలం తీసుకుంటాం. నెక్స్ట్ ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ను డివైడ్ చేసి రాస్తాం. అంటే డెబిట్ ఆస్పెక్ట్గా క్రెడిట్ ఆస్పెక్ట్గా రాస్తూ ఒక చిన్న డిస్క్రిప్షన్ కూడా రాస్తాం. ఇదంతా కూడా పర్టికులర్స్ కాలంలో మనం రాయాలి. సో సెకండ్ కాలం ఈజ్ రిలేటెడ్ టు పర్టికులర్స్. థర్డ్ కాలం వచ్చేసి ఎల్ఎఫ్. ఎల్ఎఫ్ స్టాండ్స్ ఫర్ లెడ్జర్ ఫోలియో. లెడ్జర్ ఫోలియో అనేది మనం ఇది జర్నల్ అంటున్నాం, ఇది ఒక రిజిస్టర్. ఈ రిజిస్టర్లో రాసిన ప్రతి ఎంట్రీని ఇంకొక రిజిస్టర్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, పోస్ట్ చేస్తాం. ఆ ఇంకొక రిజిస్టర్ ఏంటంటే లెడ్జర్. ఆ లెడ్జర్లో అంటే ఈ జర్నల్లో ఏ పేజ్ నుండి లెడ్జర్లో ఏ పేజ్లో మనం రాస్తున్నామో ఈ ఎంట్రీని, ఏ పేజ్లోని అకౌంట్లో మనం ఎంట్రీ చేస్తున్నాం అనేది ఆ పేజ్ నెంబర్ రాసుకోవడానికి లెడ్జర్ ఫోలియో అనే కాలంని మనం యూజ్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. వన్ ఆస్పెక్ట్ విల్ బి డెబిటెడ్, అనదర్ ఆస్పెక్ట్ ఈజ్ క్రెడిటెడ్. కాబట్టి ఇక్కడ ప్రతి ఆస్పెక్ట్లో 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి బెనిఫిట్ రిసీవ్డ్ అయితే ఒకటి బెనిఫిట్ గివెన్. కాబట్టి డెబిట్ క్రెడిట్ రెండింటి కూడా అమౌంట్ రాయడానికి మనం 2 సెపరేట్ కాలమ్స్ తీసుకుంటాం. డెబిట్ అమౌంట్ రూపీస్ అండ్ క్రెడిట్ అమౌంట్ రూపీస్. సో ఈ విధంగా జర్నల్లో 5 కాలమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ డేట్, సెకండ్ వన్ పర్టికులర్స్, థర్డ్ వన్ ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో, ఫోర్త్ వన్ డెబిట్ అమౌంట్ రూపీస్, ఫిఫ్త్ వన్ క్రెడిట్ అమౌంట్ రూపీస్. సో ఇలా ఈ స్ట్రక్చర్ తీసుకొని ఇక ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ అవుతూ మనం ఇక్కడ రాద్దాం. సో లెట్ us లుక్ ఎట్ ది ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఎప్పుడు 2010 జూలై 1. ఇలా డేట్ కాలంలో 2010 ఒకటేసారి రాయాలి మనం, పైన ఇయర్ ఒకటిసారి రాస్తే సరిపోతుంది. ఇక జూలై 1 అనేది ఇక మనం ఏ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేట్ ఆ ట్రాన్సాక్షన్ వేస్తూ మనం ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్దాం. ఇక ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే బిజినెస్ స్టార్టెడ్ విత్ రూపీస్ 2 lakh. బిజినెస్ స్టార్టెడ్ విత్ రూపీస్ 2 lakhs అండ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ 60,000. ఇందులో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ చూద్దాం. ఇక బిజినెస్ స్టార్టెడ్ అంటే ద అమౌంట్ గివెన్ ఫర్ స్టార్టింగ్ ఎ బిజినెస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదైతే క్యాష్ ప్రొవైడ్ చేశాడో ఓనర్, అలా ప్రొవైడ్ చేసిందని ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. ఈ క్యాపిటల్ అనేది ఓనర్ యొక్క పర్సనల్ అకౌంట్కి సంబంధించింది. మరి క్యాపిటల్ అనే దానిలో పేరు లేదు కదా అని చాలామంది డౌట్ పడతారు. మనం ఎలా పిలవచ్చు? మెసర్స్ హరి అండ్ బ్రోస్ క్యాపిటల్ అని పిలవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం హరి అండ్ బ్రో ఒక్కరే ఓనర్ ఉన్నారు కాబట్టి తన పుస్తకాల్లో తన పేరు రాయని అవసరం లేదు. తన తరపున తను రిప్రజెంట్ చేసే అకౌంట్ ఏంటంటే పర్సనల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో మరి ఓనర్ ఏం చేస్తున్నప్పుడు గివర్ కాబట్టి అతని అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. మరి సంస్థకి ఏమొస్తుందంటే క్యాష్ అనేది వస్తుంది. ద క్యాష్ కమ్స్ ఇన్. సో క్యాష్ అనేది మనకు సంస్థలోకి వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అనే రూల్ ప్రకారం మనం క్యాష్ అకౌంట్ మనం డెబిట్ చేయాలి. సో మనం రాసే ఎంట్రీ ఏంటంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. కొందరు ఇలా కూడా రాస్తారు, క్యాష్ అకౌంట్ డెటార్ టు మెసర్స్ హరి అండ్ బ్రోస్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేది ఒక పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? మెసర్స్ హరి అండ్ బ్రోస్. సో ఇక పర్సనల్ అకౌంట్ గివర్ కాబట్టి మనం క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. క్యాష్ అనేది ఒక రియల్ అకౌంట్ కిందికి వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్, అలా ఆ రూల్ ప్రకారం క్యాష్ అకౌంట్ మనం డెబిట్ చేస్తాం. ఇక డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి డెబిట్ అమౌంట్ కాలంలో 2 lakhs రాయండి డెబిట్ ఆస్పెక్ట్కి ఎదురుగా, క్రెడిట్ అమౌంట్ కాలంలో 2 lakhs రాయండి ఈ క్రెడిట్ ఆస్పెక్ట్గా ఎదురుగా రాసేయండి. ఇక్కడ 2 అనేది మనం కంపల్సరీ జర్నల్ ఎంట్రీలో మెన్షన్ చేయాలి. 2 అంటే క్రెడిట్ అని మనకు ఇండికేట్ చేయడానికి
దీన్ని మెన్షన్ చేస్తాం. ఇక ఇంకొక అడ్వైజ్ ఏంటంటే ప్రతి పదం తర్వాత అకౌంట్ అనే ట్యాగ్ను యాడ్ చేయాలి. క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, సాలరీస్ అకౌంట్. సో ప్రతి వర్డ్కి మనం అకౌంట్ అనే పదాన్ని యాడ్ చేస్తూ జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. రైట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఇక ఇంకొకటి ఒక్క లెక్కను మీరు రాయగలిగిరంటే నెక్స్ట్ వచ్చే లెక్కలో 60 to 70% ట్రాన్సాక్షన్ రిపీట్ అవుతుంటాయి, పేర్లు మారుతుంటాయి, అమౌంట్ మారుతుంది, కానీ ట్రాన్సాక్షన్ యొక్క నేచర్ కానీ అలాగే ఉంటుంది. కాబట్టి ఒక లెక్కను చాలా జాగ్రత్తగా చదవండి. అయితే జర్నల్ ఎంట్రీ రాసిన తర్వాత ఈ ఎంట్రీని అర్థం చేసుకోవడానికి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ మనం మెన్షన్ చేయాలి. ఆ బ్రీఫ్ డిస్క్రిప్షన్నే మనం ఏమంటామంటే నేరేషన్ అంటాం, క్లుప్త వివరణ అని పేర్కొంటారు దీన్ని. సో ఇది ఎందుకు రాసాం ఈ ఎంట్రీ అంటే బీయింగ్ బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్, అంటే మనం క్యాష్తో బిజినెస్ను స్టార్ట్ చేసినందుకు ఈ ఎంట్రీ మనం రాసుకున్నామని అర్థం. రైట్. కమింగ్ టు నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా ఇదే డేట్ నాడు ఉంది. అయితే 2 lakh నుండి ఏం చేశారంటే 60,000 బ్యాంకులో డిపాజిట్ చేశాడు. మరి 60,000 బ్యాంకులో డిపాజిట్ చేసిన ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్యాష్ ఉంది, ఇంకొకటి బ్యాంక్ ఉంది. మరి క్యాష్ అంటే మీకు తెలుసు రియల్ అకౌంట్, బ్యాంక్ అనేది ఒక సంస్థ. కాబట్టి ఇప్పుడు క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ వెన్ యూ డిపాజిట్ ద అమౌంట్ ఇన్ బ్యాంక్ దట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. కాబట్టి క్యాష్ అని బయటకు పోతుంది. వాట్ గోస్ అవుట్ అంటే మనం క్రియేట్ చేస్తాం. ఇక బ్యాంక్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. మనం డిపాజిట్ చేయడానికి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం కాబట్టి బ్యాంక్ అనే సంస్థ రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి అది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. సో రిసీవర్ని మనం డెబిట్ చేస్తాం. అంటే July 1st నాడు బ్యాంక్ అకౌంట్ డెటార్, ఎందుకంటే రిసీవర్ బ్యాంక్ అనేది ఒక సంస్థ, రిసీవర్ అకౌంట్ డెబిట్ చేస్తాం. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ కాబట్టి వాట్ గోస్ అవుట్ మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. కాబట్టి ఎంట్రీ ఏం రాయాలి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో డెబిట్ అమౌంట్ ఈజ్ 60,000, ఇన్ క్రెడిట్ అమౌంట్ కాలంలో కూడా 60,000 మీరు మెన్షన్ చేయండి. సో వాట్ ఈస్ ద నేరేషన్, బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అనే చిన్న వివరణ రాస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ది సెకండ్ ఎంట్రీ. సో కమింగ్ టు థర్డ్, ఇది అంటే ఒకటే డేట్ నాడు 2 ట్రాన్సాక్షన్ జరిగినాయి, 2 కూడా వేరువేరుగా మనం ఎంట్రీస్ రాసాం. కమింగ్ టు సెకండ్ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ ఆన్ July 2nd, మెషినరీ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఏ ₹40,000. సో మెషినరీ పర్చేజ్ చేశారు. ఇక్కడ కూడా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఏమున్నాయో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ మెషినరీ ఉంది, సెకండ్ వన్ ఏ ఉంది. ఇంకొకటి మీకు చెప్పాలి, ట్రాన్సాక్షన్స్ అనేటివి 2 రకాలు ఉంటాయి. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. మరి ఎట్లా గుర్తుపట్టాలి? క్యాష్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు గుర్తుపట్టాలంటే ఎటువంటి పేరు అంటే వ్యక్తి పేరు కానీ సంస్థ పేరు లేకుండా ఒక ట్రాన్సాక్షన్ ఉన్నట్లయితే దాన్ని మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అని గుర్తించాలి. అందులో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే పేమెంట్ కానీ లేదా రిసీట్ కానీ ఉంటుంది. ఒక వ్యక్తి పేరు వచ్చినప్పుడు దాన్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకోవాలి. అంటే ఒక ట్రాన్సాక్షన్లో వ్యక్తి పేరు కనబడుతుంది అంటే క్యాష్ అనే పదం లేకుండా కేవలం వ్యక్తి పేరు కానీ సంస్థ పేరు ఉందంటే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్లో కంపల్సరీ వ్యక్తి పేరు కానీ సంస్థ పేరు కానీ మనం నోట్ చేసుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ వ్యక్తికి మనం పేమెంట్ అయినా చేయాలి లేదా ఆ వ్యక్తి నుంచి మనకైనా అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తి లేదా సంస్థ పేరు రాసుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ట్రాన్సాక్షన్లో వ్యక్తి పేరు ఉంటుంది, క్యాష్ కూడా ఉంటుంది. అలా 2 ఉన్నప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్గా ట్రీట్ చేయాలి. దాన్ని ఆ వ్యక్తి పేరు మనం పక్కన పెట్టేసేయాలి, దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక సెకండ్ చూడండి, మెషినరీ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఏ. ఇక్కడ మెషినరీ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది, అది అసెట్. ఏ అనేది పర్సనల్ అకౌంట్. సో అసెట్ మనం పర్చేజ్ చేసినప్పుడు అసెట్ విల్ కమ్ ఇన్ సైడ్. కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అంటే మెషినరీ అనేది ఇప్పుడు వస్తుంది కాబట్టి మెషినరీ అకౌంట్ మనం డెబిట్ చేయాలి July 2nd నాడు. సో ఎవరు ఇస్తున్నారు, హూ ఇస్ ద గివర్? మనం ఈ మెషినరీని ఏ అనే వ్యక్తి నుంచి మనం కొంటున్నాం కాబట్టి ఏ విల్ గివ్ మెషినరీ. సో గివర్ అకౌంట్ మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సో దట్ ఈస్ మెషినరీ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్. సో ఏ అకౌంట్ క్రియేట్ చేసాం ఎందుకంటే అతను గివర్ కాబట్టి. అమౌంట్ వచ్చేసి 40,000 ఇన్ డెబిట్ అమౌంట్ కాలం, 40,000 ఇన్ క్రెడిట్ అమౌంట్ కాలం. సో మరి ఏం రాయాలి నేరేషన్, బీయింగ్ మెషినరీ పర్చేజ్ ఫ్రమ్ ఏ ఆన్ క్రెడిట్ బేసిస్. అలా క్రెడిట్ బేసిస్లో పర్చేజ్ చేసినాం కాబట్టి ఏ అనే వ్యక్తి పేరు క్రెడిట్ సైడు జర్నల్ ఎంట్రీలో మనం రాసుకోవడం జరిగింది. సో ఇలా ట్రాన్సాక్షన్ని మీరు అనలైజ్ చేస్తూ బిగినింగ్లో అనలైజ్ చేస్తూ రాయడం వల్ల మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి రిమైనింగ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. సో కమింగ్ టు July 5th ట్రాన్సాక్షన్, దట్ ఈస్
ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ బి ఫర్ క్యాష్, రైట్. ఇక్కడ ఫర్నిచర్ ఉంది, అసెట్ ఇది, బి పర్సన్, క్యాష్ కూడా ఉంది. మరి ఏ ట్రాన్సాక్షన్లో 3 ఆస్పెక్ట్స్ ఉండవు, ఓన్లీ 2 ఉండాలి. అందులో ఒక డెబిట్ చేస్తాం, ఇంకోటి క్రెడిట్ చేస్తాం రూల్ ప్రకారం. మరి 3 ఉన్నాయి కదా ఆస్పెక్ట్స్ అంటే, మనకి ఎప్పుడైతే క్యాష్ అనేది ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తితో మనకు సంబంధం లేదు. కాబట్టి అలా ఒక ట్రాన్సాక్షన్ వచ్చి ఒక వ్యక్తి పేరు వచ్చి క్యాష్ కూడా వర్డ్ వాడినప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో ఆ వ్యక్తిని మనం పక్కన పెట్టేసేయాలి, అంటే వ్యక్తిని అవసరం లేదు. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ వ్యక్తి పేరు రాసుకునే అవసరం మనకు ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి పేరుని కట్ చేసేయండి. సో ఇప్పుడు ఏంటి, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అని అర్థం, రైట్. బి నుంచి పర్చేజ్ చేసినాం, బట్ ఆల్రెడీ క్యాష్ పేమెంట్ అనేది అయిపోయింది. సో ఫర్నిచర్ అనే అసెట్ మనం ఎప్పుడైతే పర్చేజ్ చేస్తామో ద అసెట్ విల్ కమ్ ఇన్సైడ్. కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి. మనం అసెట్ పర్చేజ్ చేసిన తర్వాత క్యాష్ పేమెంట్ చేస్తున్నాం, క్యాష్ ఈజ్ ఆల్సో అసెట్. కాబట్టి వెన్ వీ పే ద క్యాష్ విల్ గో అవుట్ సైడ్, అంటే క్యాష్ గోస్ అవుట్ సైడ్. కాబట్టి వాట్ గోస్ అవుట్ దాన్ని ఏం చేయాలి, మనం క్రియేట్ చేయాలి. సో ఫర్నిచర్ ఈజ్ కమింగ్ ఇన్సైడ్, దట్ షుడ్ బి డెబిటెడ్. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్, దట్ షుడ్ బి క్రియేటెడ్. కాబట్టి జూలై 5th నాడు ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. సో డెబిట్ అమౌంట్ ఈజ్ 10,000, క్రెడిట్ అమౌంట్ ఈజ్ ఆల్సో 10,000. సో వాట్ ఈస్ ద narration? Being furniture purchased for cash. So that is the simple narration to be written under journal entry. Coming to July 10th transaction, goods sold to Y. Yes, goods sold to Y rupees 9,000. ఈ గూడ్స్ అనేది పదాన్ని మనం మళ్ళీ గూడ్స్ అని రాయకూడదు. ఎప్పుడైతే సేల్ చేస్తామో సేల్స్ అనే పదం వాడాలి గూడ్స్కి బదులుగా. ఎప్పుడైతే పర్చేజ్ చేస్తామో పర్చేజ్ అనే పదం వాడాలి. కానీ గూడ్స్ అని ఎక్కడగా డైరెక్ట్గా రాయకూడదు. ఇంకొకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనం సేల్స్ అని రాస్తే దాని వెనకాల గూడ్స్ సేల్స్ అని అర్థం, పర్చేజ్ అని రాస్తే దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, గూడ్స్ పర్చేజ్డ్ అని అర్థం. కానీ సేల్స్ అంటే అసెట్స్ అని కాదు, సేల్స్ అంటే పర్చేజ్ అంటే అసెట్స్ అని కాదు. కాబట్టి సేల్స్ పర్చేజెస్ అని పదాలు ఇక్కడ కనబడుతున్నాయి అంటే గూడ్స్ సేల్స్ అని అర్థం, గూడ్స్ పర్చేజ్డ్ అని అర్థం. సో ఇలా అర్థం చేసుకోవాలి. సో కమింగ్ టు 10th ట్రాన్సాక్షన్, గూడ్స్ సోల్డ్ టు వై. మనం వైకి సరుకులు అమ్ముతున్నప్పుడు వై ఇస్ ద రిసీవర్. మనం అమ్మినప్పుడు వైకి సరుకులు అమ్మినప్పుడు వై విల్ రిసీవ్ ద గూడ్స్. కాబట్టి వై ఇస్ ది రిసీవర్. పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవర్ అకౌంట్ మనం ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. ఇక గూడ్స్ మనం ఏం చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. సేల్స్ అనేది మనకు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, గూడ్స్ అనేది మనకు రియల్ అకౌంట్ కింద చూపిస్తాం. బట్ చాలామంది సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ను మనం క్రియేట్ చేస్తున్నట్టుగా, కాబట్టి సేల్స్ అకౌంట్ కూడా మనం క్రియేట్ చేసి చూపిస్తాం. దీన్ని 2 రకాలుగా ట్రీట్ చేస్తారు. కొందరు రియల్ అకౌంట్గా ట్రీట్ చేస్తారు, మరి కొందరు రెవెన్యూ అకౌంట్ కూడా ట్రీట్ చేస్తారు. అంటే సేల్స్ని రెవెన్యూగా, పర్చేజ్ని ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వై ఇస్ ద రిసీవర్. పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవర్ అకౌంట్ డెబిట్ చేస్తాం. మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అనేది ఒక ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్స్ని ఎప్పుడు కూడా క్రెడిట్ వైపు రాస్తాం. కాబట్టి వై అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 9,000 డెబిట్ అమౌంట్, 9,000 క్రెడిట్ అమౌంట్. సో నేరేషన్ ఈస్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు వై ఆన్ క్రెడిట్ బేసిస్. సో దట్ ఈస్ ది నేరేషన్. నెక్స్ట్ వన్, ఆన్ జూలై 11th గూడ్స్ రిటర్న్డ్ బై వై. మనం ఇంతకుముందు గూడ్స్ సోల్డ్ టు వై, వైకి అమ్మిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ కస్టమర్ నుంచి మళ్ళీ గూడ్స్ వాపస్ వస్తుంటాయి మనకు. మనం అమ్మిన తర్వాత మళ్ళీ మనకి వాపస్ రావడం జరుగుతుంది. వాటిని సేల్స్ రిటర్న్స్ అంటాం. ఇప్పుడు గూడ్స్ రిటర్న్ బై వై అంటే వై నుంచి మళ్ళీ వాపస్ వచ్చేసాయి. అలా వచ్చిన రిటర్న్స్ మనం ఏమనాలి, సేల్స్ రిటర్న్స్ అనాలి. ఇంకొకటి, ఇప్పుడు ఈ సేల్స్ రిటర్న్స్ ఏతున్నాయో వై ఇస్తున్నాడు, గివర్, హీఈస్ సెండింగ్ బ్యాక్ ద గూడ్స్, హీఈస్ రిటర్నింగ్ బ్యాక్ ద గూడ్స్. కాబట్టి వై ఈజ్ ద గివర్ నౌ. రిటర్న్ చేసేటప్పుడు వై ఏమవుతాడు, మనకు గివర్ అవుతాడు. కాబట్టి రిటర్న్ చేసేటప్పుడు అతని అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఈ రిటర్న్స్ మనం ఏమని పిలుస్తామంటే సేల్స్ రిటర్న్స్ అంటాం. మరి సేల్స్ రిటర్న్స్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు వీఆర్ రిసీవింగ్ ద సేల్స్ రిటర్న్స్. కాబట్టి ఈ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ మనం డెబిట్ చేయాలి. సో ఫైనల్లీ ఎంట్రీస్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ టు వై అకౌంట్. ఇది జూలై 11th నాడు మనం రాసే ఎంట్రీ 500. అంటే ఫస్ట్ మీరు ఏ రిటర్న్స్ అనేది మీరు డిసైడ్ చేయాలి. ఇంకొకటి, సేల్స్ అకౌంట్ ఎప్పుడు కూడా జర్నల్ ఎంట్రీలో క్రెడిట్ వైపు వస్తుంది, సేల్స్ రిటర్న్ అకౌంట్ ఎప్పుడు కూడా జర్నల్ ఎంట్రీలో డెబిట్ వైపు వస్తుంది, ఆపోజిట్ వైపు వస్తుంది. సో బీయింగ్ గూడ్స్ రిసీవ్డ్ ఆన్ రిటర్న్ ఫ్రమ్ ది కస్టమర్.
ఎవరు కస్టమర్? వై కస్టమర్ నుంచి మనం గూడ్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది రిటర్న్ రూపంలో. సో దట్ ఈస్ ద నేరేషన్. నెక్స్ట్ వన్, ఇక జూలై 12th నాడు ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అనేది జూలై 12th నాడు ఈ ఎంట్రీ ఇక్కడే ఉంది మనకు. సో గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అంటే మనం ఎప్పుడైతే క్యాష్కి గూడ్స్ సేల్ చేసామో దెన్ వీ విల్ రిసీవ్ ద క్యాష్. క్యాష్ అనేది ఒక అసెట్. వెన్ క్యాష్ కమ్స్ ఇన్ దట్ షుడ్ బి డెబిటెడ్. అంటే క్యాష్ అకౌంట్ డేటా ఆర్ టు సేల్స్ అకౌంట్. గూడ్స్ ఎప్పుడైతే మనం సేల్ చేస్తామో అప్పుడు సేల్స్ అకౌంట్ అని రాస్తాం, టు సేల్స్ అకౌంట్. సేల్స్ని మనం ఇంతకుముందు చెప్పాం కదా, సో ఇన్కమ్గా ట్రీట్ చేసినప్పుడు ఇన్కమ్స్ అన్నిటి కూడా మనం క్రెడిట్ చేస్తాం. కాబట్టి క్యాష్ అనే రియల్ అకౌంట్ ప్రకారం రిసీవ్ చేసుకున్నాం, డెబిట్. సేల్స్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్ని క్రియేట్ చేయాలి కాబట్టి సేల్స్ అకౌంట్ క్రియేట్ వైపు రాస్తాం. సో క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో దిస్ ఈస్ ద నేరేషన్. ఇక నెక్స్ట్ వన్, రిమైనింగ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఆన్ 18th క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ వై. ఇక క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ వై అనే ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ క్యాష్, అండర్ వన్ ఈజ్ పర్సన్. సో క్యాష్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్, అంటే ఇది అసెట్. వెన్ అసెట్ కమ్స్ ఇన్సైడ్ దట్ షుడ్ బి డెబిటెడ్, అంటే క్యాష్ని డెబిట్ చేయాలి. వై అనే వ్యక్తి గివర్ కాబట్టి గివర్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రియేట్ చేయాలి. కాబట్టి ఎంట్రీ ఎలా రాస్తాం? క్యాష్ అకౌంట్ డేటా టు వై అకౌంట్. So debit amount is 4,000, credit amount is also 4,000. So that is on July 18th. Being cash received from Y. So that is the narration. Next one, advertisement expenses paid on 28th. So advertisement expense and different types of expense ఉంటాయి. రూల్ ప్రకారం all expenses and losses should be debited. So debit all expenses and losses. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ మనం డెబిట్ చేస్తాం. ప్రతి ఎక్స్పెన్స్ వెనకాల మనం క్యాష్ పేమెంట్ కానీ చెక్ కానీ మనం ఇవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ పేమెంట్ చేసినామని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఆస్పెక్ట్, ఇంకోటి క్యాష్ పేమెంట్ అనేది ఉంటుంది. మరి అడ్వర్టైజ్మెంట్ అనే ఎక్స్పెన్స్ మనం ఫస్ట్ డెబిట్ చేయాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ కొరకు ఏదైతే క్యాష్ పేమెంట్ చేసామో మనం పేమెంట్ చేసినప్పుడు ద క్యాష్ విల్ గో అవుట్ సైడ్, మన సంస్థ నుంచి బయటకు పోతుంది. కాబట్టి వాట్ గోస్ అవుట్ that should be created. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే ప్రతి ఎక్స్పెన్స్ అకౌంట్ మీరు డెబిట్ చేయాలి, దానికోసం చెల్లించే క్యాష్ అకౌంట్ మీరు క్రియేట్ చేయాలి. సో దట్ ఈస్ 5,000 డెబిట్ అమౌంట్, 5,000 క్రెడిట్ అమౌంట్. నెక్స్ట్ వన్, స్టేషనరీ పర్చేజ్డ్ ఫర్ ₹2,000. స్టేషనరీ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో స్టేషనరీ కూడా మనం ఏంచి ఎక్స్పెన్స్ డెబిట్ చేస్తాం, దానికోసం పేమెంట్ చేసిన క్యాష్ మనం క్రియేట్ చేయాలి. కాబట్టి జూలై 30 నాడు స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, 2,000 డెబిట్ అమౌంట్, 2,000 క్రెడిట్ అమౌంట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రెంట్ పెయిడ్ రెంట్ ఆన్ 31st. రెంట్ పేమెంట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే ఏ ఎక్స్పెన్స్ అయినా మనం డెబిట్ చేయాలి, దాని కొరకు పేమెంట్ చేసే క్యాష్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే పేమెంట్ చేసినప్పుడు క్యాష్ అనేది బయటకు వెళ్తుంది. కాబట్టి వాట్ గోస్ అవుట్ షుడ్ బి created. కాబట్టి రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ రెంట్ పేడ్. సో దట్ ఈస్ ది నేరేషన్. 2,000 డెబిట్ అమౌంట్, 2,000 క్రెడిట్ అమౌంట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఆర్పి త్రివేదిలోని ఇంట్రడక్షన్ చాప్టర్లో జర్నల్ ఎంట్రీకి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్. ఈ సొల్యూషన్ అంతా కూడా మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఎవరైతే క్లాస్కి వెళ్ళట్లేదో వాళ్ళు, క్లాస్కి ఎవరైతే వెళ్తుంటారో మీరు ఒక రివిజన్గా ఈ వీడియోని చూడండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఇక సెకండ్ ప్రాబ్లం ఏంటనే మనం చూద్దాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం ఫ్రమ్ ఆర్పి త్రివేది బుక్. సో ఇది పేజ్ నెంబర్ B31లో ఉంది. మీరు డైరెక్ట్ ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూడండి. ఇక ఈ ప్రాబ్లం ఏంటి? ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అఖిలేష్ ఫర్ ఏప్రిల్ 2013 ఆర్ గివెన్ బిలో, జర్నలైజ్ దెమ్. సో ఇక్కడ మళ్ళీ నేను అన్నీ రీడ్ చేసి టైం వేస్ట్ చేయను, ఎందుకంటే నేను సొల్యూషన్ దగ్గర కూడా ఈ ప్రాబ్లం నేను చూపిస్తూ మీకు ఎలా రాయాలని వివరిస్తున్నాను. కాబట్టి డైరెక్ట్గా మనం సొల్యూషన్ దగ్గరికి వెళ్దాం. రైట్. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇక్కడ మనం కొంచెం స్పీడప్ చేద్దాం. ఇక ఆల్రెడీ ఫస్ట్ బిగినింగ్లో మనం డిస్కస్ చేసాం రూల్స్. ఇంతకుముందు ప్రాబ్లం కూడా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఇక్కడ అడ్వైస్ ఏంటంటే, స్టూడెంట్స్కి అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదవండి, అందులో 2 ఆస్పెక్ట్ని ఐడెంటిఫై చేయండి. ఆ 2 ఆస్పెక్ట్ ఒకటి ఏ అకౌంట్ కిందకి వస్తుంది, డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా డిసైడ్ చేయండి, జర్నల్ ఎంట్రీ రాసేయండి. సో దట్ ఈస్ ది ఫార్ములా.
రైట్. సో కమింగ్ టు ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2013 ఏప్రిల్ ఫస్ట్ మీరు పైన టైటిల్ తీసుకోండి, ఏమని, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అఖిలేష్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2013. ఇక్కడ మనకు మంత్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మనం టైటిల్లో రాసుకోవచ్చు. సో కమింగ్ టు ఫస్ట్ వన్, ఆన్ ఏప్రిల్ 1 అఖిలేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ఆఫ్ రూపీస్ 2 lakh. ఇంతకుముందు కూడా వచ్చింది. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదైతే అమౌంట్ ఇస్తారో దాన్ని క్యాపిటల్ అని పిలుస్తాం. సో ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆర్ ద అమౌంట్ ప్రొవైడెడ్ టు స్టార్ట్ ఎ బిజినెస్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనేది ఓనర్ను రిప్రజెంట్ చేస్తుందని ఇంతకుముందు ప్రాబ్లం కూడా చెప్పాం. కాబట్టి క్యాపిటల్ అకౌంట్ అనేది ఒక పర్సనల్ అకౌంట్. మరి పర్సనల్ అకౌంట్ క్యాపిటల్ గివర్ కాబట్టి ఓనర్ ఇస్తున్నాడు కాబట్టి ఓనర్ గివర్. మరి వాట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్? సో ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ కాబట్టి క్యాష్ అనేది ఒక అసెట్ దట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్, దట్ షుడ్ బి డెబిటెడ్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ ఏంటి? ఆన్ 2013 ఏప్రిల్ 1 ఇలా రాయండి డేట్ కాలంలో, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. మీరు ఎప్పుడు బిజినెస్ స్టార్టెడ్ అని ఇవ్వగానే మీరు ఇక మళ్ళీ ఆలోచించుకుంటే ఏం చెప్పాలి? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. మరి క్యాపిటల్ అనే దానిలో పేరు లేదు కదా అని అంటే క్యాపిటల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు, ఇట్ రిప్రజెంట్స్ ఓనర్ ఆఫ్ ది బిజినెస్. మరి ఓనర్ పేరు ఇక్కడ రాయలేం కదా సార్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని టు అఖిలేష్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ అఖిలేష్ ఒకే వ్యక్తి ఉన్నాడు, అతని పుస్తకాల్లో మనం రాస్తున్నాం వ్యవహారాలు, అతని పేరు రాయని అవసరం లేదు. అతని తరపున రాసే పర్సనల్ అకౌంట్ ఏంటి? క్యాపిటల్ అకౌంట్. సో 2 lakh rupees and 2 lakh rupees. So what is the narration? Being business commenced with cash or being cash invested into business అని కూడా మనం రాయొచ్చు. థర్డ్ వన్ అంటే ఏప్రిల్ 3rd ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్. వాట్ ఈస్ పెయిడ్? క్యాష్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్. రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒకటి క్యాష్ ఉంది, ఇంకొకటి బ్యాంక్ ఉంది. మరి ఏంటి? క్యాష్ అనేది రియల్ అకౌంట్, బ్యాంక్ అనేది సంస్థ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇట్ ఈస్ బ్యాంక్ సంస్థ. ఒకటి క్యాష్ ఉంది, ఇంకోటి సంస్థ పేరుంది. సో నౌ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. మనం ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో క్యాష్ బయటకు వెళ్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ అవుట్. అంటే వాట్ గోస్ అవుట్ ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. మరి బ్యాంక్ అనే సంస్థ, మనం క్యాష్ను డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ తీసుకుంటుంది, రిసీవర్. కాబట్టి ఏప్రిల్ 3rd నాడు బ్యాంక్ అకౌంట్ డేటా, బ్యాంక్ రిసీవర్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్, దాన్ని క్రియేట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 1,75,000, 1,75,000. సో ద నేరేషన్ ఈజ్ బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. సో దాన్ని చిన్న వివరణ రాయండి. రైట్. నెక్స్ట్ వన్, ఆన్ 4th బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. బాట్ అంటే పర్చేజ్డ్, గూడ్స్ ఫర్ క్యాష్. ఇంతకుముందు చెప్పాను కదా, గూడ్స్ ఎప్పుడైతే వస్తుందో పర్చేజ్ చేస్తే మనం గూడ్స్ని కూడా పర్చేజ్లోనే కన్సిడర్ చేయాలి, పర్చేజ్ అని మాత్రమే రాయాలి, గూడ్స్ అనే పదాన్ని వాడకూడదు. ఇది క్యాష్కి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ అనేది ఒక ఎక్స్పెండిచర్. సో దీన్ని రెండు రకాలు ట్రీట్ చేస్తారని ఇంతకుముందు చెప్పాను. సో పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ మనం డెబిట్ చేస్తాం. ఇక దానికి క్యాష్కు పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి వి విల్ పే ద క్యాష్. వెన్ వి పే ద క్యాష్ గోస్ అవుట్ సైడ్. కాబట్టి క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్, దాన్ని క్రియేట్ చేస్తాం. పర్చేజ్ అనే ఎక్స్పెన్స్ అన్ని కూడా డెబిట్ చేయాలి. కాబట్టి రూల్ ప్రకారం ఏప్రిల్ 4th నాడు మనం రాసే ఎంట్రీ ఏంటి? పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో డెబిట్ అమౌంట్ ఈజ్ 25,000, క్రెడిట్ అమౌంట్ ఈజ్ ఆల్సో 25,000. ద నరేషన్ ఈజ్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. నగదుకు సరుకును మనం కొన్నందున అని అర్థం. నెక్స్ట్ వన్, ఆన్ 7th అనేది మళ్ళీ రిపీట్ అయింది. ఒకసారి 7th ఇక్కడే చూద్దాం మనం. 7th ఏముంది? డ్రివ్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్యాష్, డ్రివ్ అంటే ఏంటి? బ్యాంక్ నుంచి మనం విత్డ్రా చేసుకుంటున్నామని అర్థం. సో డ్రివ్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్, ఇక్కడ క్యాష్ ఉంది, బ్యాంక్ ఉంది. నౌ మనం విత్డ్రా చేసుకున్నప్పుడు క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్సైడ్, మన సంస్థలో క్యాష్ వస్తుంది. సో వాట్ కమ్స్ ఇన్? డెబిట్. మరి హూ ఈజ్ గివింగ్ దట్ అమౌంట్? ద బ్యాంక్ ఈజ్ గివర్. బ్యాంక్ అనేది గివర్ కాబట్టి, బ్యాంక్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాబట్టి, సంస్థ కాబట్టి బ్యాంకును క్రియేట్ చేయాలి. అంటే క్యాష్ను డెబిట్ చేయాలి, బ్యాంకును క్రియేట్ చేయాలి. ఈ ఎంట్రీ నెక్స్ట్ స్లైడ్లో రాసాం. సో ఇక్కడ చూడండి ఇక. సో క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్సైడ్, దట్ షుడ్ బి డెబిటెడ్. దట్ మీన్స్ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ ఈజ్ ది ఆర్గనైజేషన్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్. సో దాన్ని కూడా పర్సనల్ అకౌంట్గా ట్రీట్ చేస్తాం. నౌ దట్ ఈస్ గివింగ్ క్యాష్, గివర్ని ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. సో డెబిట్ అమౌంట్ ఈజ్ 10,000, క్రెడిట్ అమౌంట్ ఈజ్ ఆల్సో 10,000. ద నరేషన్ ఈజ్
being cash withdrawn from bank for office use. So that is the simple narration అంటే డిస్క్రిప్షన్ అని అర్థం. నెక్స్ట్ వన్ నెక్స్ట్ దీని క్వశ్చన్ కూడా ఇక్కడే ఉంది, ఎయిత్ కూడా ఇక్కడే చూద్దాం మనం. సో ఎయిత్ ట్రాన్సాక్షన్ ఏంటి, బాట్ ఫ్రమ్ కిరణ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. సో గూడ్స్ బాట్ ఫ్రమ్ కిరణ్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఇక్కడ రెండు ఉన్నాయి, బాట్ అంటే పర్చేజ్ అని అర్థం. సో గూడ్స్ని కూడా గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అనే పదం మాత్రం వాడాలి, గూడ్స్ అని వాడకూడదు. ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నాం, కిరణ్ అనే వ్యక్తి నుంచి. కాబట్టి ఇక్కడ పర్చేజ్ ఉంది ఒక అకౌంట్, కిరణ్ అకౌంట్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో మనం పర్చేజ్ చేసినప్పుడు అది ఎక్స్పెండిచర్ డెబిట్ చేయాలి. మరి ఎవరి నుంచి పర్చేజ్ చేస్తున్నాం, కిరణ్. కిరణ్ అంటే పర్సనల్ అకౌంట్. కిరణ్ నుంచి పర్చేజ్ చేసినప్పుడు కిరణ్ విల్ గివ్ గూడ్స్ టు అస్. అంటే కిరణ్ ఏంటి, గివర్. మనం పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ అతను మనకి ఇస్తుంటాడు. గివర్ని మనం ఎప్పుడు కూడా పర్సన్ని క్రెడిట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ రెండు ఆస్పెక్ట్లో పర్చేజ్ డెబిట్ అవుతుంది, కిరణ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో అదేంటని మనం చూద్దాం. సో ఆన్ ఏప్రిల్ 8న పర్చేస్ అకౌంట్ డెటార్ టు కిరణ్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేసాం, దట్ ఈస్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ లాసెస్ షుడ్ బి డెబిటెడ్. ఆ రూల్ ప్రకారం పర్చేజ్ అకౌంట్ మనం డెబిట్ చేస్తాం. కిరణ్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తి ఇస్తున్నాడు, గూడ్స్ మనకి ఇస్తున్నాడు, గివర్, కాబట్టి అతన్ని క్రెడిట్ చేస్తాం. సో డెబిట్ అమౌంట్ ఈజ్ 9,000, క్రెడిట్ అమౌంట్ ఈజ్ ఆల్సో 9,000. సో వాట్ ఈస్ ద నేరేషన్, బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ కిరణ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో దట్ ఈస్ ది brief description. Next one, on 15th, received from Krishna 20,800, allowed him discount 200. సో దీన్ని కాంపోజిట్ ఎంట్రీగా మనం చెప్పవచ్చు, సంయుక్త చిట్టాపద్దు అంటారు దీన్ని. అంటే వన్ సైడ్ టూ ఆస్పెక్ట్స్ వస్తాయి, అదర్ సైడ్ వన్ ఆస్పెక్ట్ రాస్తాం జర్నల్ ఎంట్రీలో. సో కాబట్టి దీన్ని ఎలా రాస్తామనేది చూడండి. 15th నాడు వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ 20,800. అలా క్యాష్ రిసీవ్ చేసుకున్నాం, వెంటనే మనం డిస్కౌంట్ కూడా ఇచ్చినాం అతనికి. ఆ డిస్కౌంట్ ఎంత, 200. వీటన్నిటి కలిపి మనం రాయాలి. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్, క్యాష్. సో క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్సైడ్, క్యాష్ అకౌంట్ మనం డెబిట్ చేయాలి ఎందుకంటే వస్తుంది కాబట్టి. నౌ అలౌడ్ డిస్కౌంట్, మనం అతనికి డిస్కౌంట్ ఇస్తున్నాం. వాట్ ఎవర్ ద డిస్కౌంట్ వీఆర్ గివింగ్ టు కృష్ణ ఈజ్ లాస్. సో మనకు యాక్చువల్లీ 21,000 రావాలి, బట్ 20,800 మాత్రమే వస్తుంది. 200 మనమే అతనికి డిస్కౌంట్ ఇచ్చాం. మనం ఇచ్చే డిస్కౌంట్ అనేది మనకు లాస్. సో ఎక్స్పెన్సెస్ లాసెస్ మస్ట్ బి డెబిటెడ్. రూల్ ప్రకారం ఏం చేయాలి, కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కూడా లాస్, కాబట్టి లాస్ మనం డెబిట్ వైపు రాయాలి. అంటే క్యాష్ ఈజ్ కమింగ్, క్యాష్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అలౌడ్ లాస్, అది కూడా డెబిట్ చేస్తాం. టు కృష్ణ అకౌంట్, ఎవరు ఇస్తున్నారు ఇదంతా కూడా, కృష్ణ గివర్, అతడు క్యాష్ మనకి ఇస్తున్నాడు కాబట్టి గివర్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. సో నౌ డెబిట్ సైడ్ క్యాష్ 20,800, డిస్కౌంట్ అలౌడ్ 200, టోటల్ అమౌంట్ వచ్చేసి 21,000. సో వాట్ ఈస్ ద నరేషన్, బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ అండ్ డిస్కౌంట్ అలౌడ్. నెక్స్ట్ వన్, coming to next important transaction, that is on 19th, paid to Kiran 41,700 and discount received 300. సో ఇంతకుముందు ఏదైతే మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు డిస్కౌంట్ ఎలా అయితే అలౌ చేసామో, ఇక్కడ కూడా వన్ సైడ్ 2 ట్రాన్సాక్షన్ వస్తున్నాయి, అనదర్ సైడ్ 1 ట్రాన్సాక్షన్ వస్తుంది. దీన్ని కాంపోజిట్ ఎంట్రీ అని మనం పిలుస్తాం. సో మనం లెటస్ లుక్ ఎట్ ద ట్రాన్సాక్షన్. పెయిడ్ టు కిరణ్, వాట్ వీ హ్యావ్ పెయిడ్ క్యాష్, పెయిడ్ టు కిరణ్, క్యాష్ ఉంది ఇక్కడ, కిరణ్ అనే పర్సన్ ఉన్నాడు. క్యాష్ అనేది రియల్ అకౌంట్, కిరణ్ అనేది పర్సనల్ అకౌంట్. వెన్ వీ పే ద క్యాష్ టు కిరణ్ విల్ బీ ద రిసీవర్. మనం రిసీవర్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ చేయాలి, కాబట్టి కిరణ్ అకౌంట్ అనేది డెబిట్ చేయండి. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్, వాట్ గోస్ అవుట్ షుడ్ బి క్రియేటెడ్. అంటే క్యాష్ అకౌంట్ క్రియేట్ రాయండి. ఎంత క్యాష్ అకౌంట్, 41,700. దెన్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఇన్కమ్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో మనకి ఇది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ని ఏం చేయాలి, క్రెడిట్ వైపు రాయాలి. సో ఫైనల్ ఎంట్రీ ఏంటి, కిరణ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో క్యాష్ పెయిడ్ ఈజ్ అమౌంట్ 41,700 అండ్ ద డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ 300 టుగెదర్. అంటే ఎప్పుడు కూడా డెబిట్ అమౌంట్ అనేది టోటల్ క్రెడిట్ అమౌంట్కి ఈక్వల్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు క్రెడిట్ వైపు 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఫస్ట్ టోటల్ చేయండి. 41,700 ప్లస్ 300 దట్ ఈజ్ ఈక్వల్ టు 42,000 డెబిట్ వైపు రాయాలి. సో ఇలాంటి ఎంట్రీస్ కూడా మనం రావడానికి అవకాశం ఉంది. చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ అనలైజ్ చేయండి, ఆస్పెక్ట్ డిసైడ్ చేసి తర్వాత ఎంట్రీ రూపంలో రాయండి.
మరి నేరేషన్ ఏం రాస్తాం మనం? బీయింగ్ క్యాష్ పెయిడ్ టు కిరణ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. మనం క్యాష్ పేమెంట్ చేసినప్పుడు మనకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ది నేరేషన్. నెక్స్ట్ వన్, బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. బాట్ అంటే ఏంటి? పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో ఇక్కడ పర్చేజ్ అకౌంట్ ఉంది ఒకటి, రెండోది క్యాష్ ఉంది. పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ వైపు రాస్తాం నామినల్ అకౌంట్ ప్రకారం. నౌ వీ హ్యావ్ పెయిడ్ క్యాష్ కాబట్టి క్యాష్ పేమెంట్ చేసినప్పుడు క్యాష్ గోస్ అవుట్ సైడ్ కాబట్టి క్యాష్ అకౌంట్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. సో ఆన్ ఏప్రిల్ 25th పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పర్చేజ్ ఎక్స్పెండిచర్ డెబిట్ చేయాలి, క్యాష్ అనేది పోతుంది కాబట్టి దాన్ని క్రియేట్ చేయాలి. సో 20,000 డెబిట్ అమౌంట్, 20,000 క్రియేట్ అమౌంట్. సో ద నేరేషన్ ఈజ్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. సో సింపుల్ డిస్క్రిప్షన్ రాయండి. నెక్స్ట్ వన్, పెయిడ్ రెంట్. సో ఇంతకుముందు చెప్పాము, రెంట్ అనేది ఎక్స్పెండిచర్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ మస్ట్ బి డెబిటెడ్. కాబట్టి ఈ రెంట్ అకౌంట్ మనం ఫస్ట్ డెబిట్ చేయాలి. సో రెంట్ అకౌంట్ డేటా, మరి ప్రతి ఎక్స్పెండిచర్ వెనకాల మనం ఏం పేమెంట్ చేస్తాం? క్యాష్ పేమెంట్ చేస్తాం. క్యాష్ గోస్ అవుట్ సైడ్ కాబట్టి వాట్ గోస్ అవుట్ షుడ్ బి క్రియేటెడ్. కాబట్టి క్యాష్ అకౌంట్ మనం క్రియేట్ వైపు రాయాలి. సో రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 15,000, 15,000. The narration is being rent paid. So this is on April 28th. ఇక లాస్ట్ చూడండి, ఆన్ 30th పెయిడ్ సాలరీస్ బై చెక్. సో కొన్ని సందర్భాల్లో మనం క్యాష్ పేమెంట్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో చెక్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. సింపుల్ నోట్ ఏంటంటే, ఎప్పుడైతే క్యాష్ పేమెంట్ చేస్తున్నామో క్యాష్ అనే పదాన్ని వాడండి ఎంట్రీలో. ఎప్పుడైతే చెక్ పేమెంట్ చేస్తున్నామో చెక్ ప్లేస్లో బ్యాంక్ అనే పదాన్ని వాడాలి మనం. రైట్? ఎప్పుడైతే చెక్ ద్వారా పేమెంట్ చేస్తారో బ్యాంక్ అనే వర్డ్ మనం యూజ్ చేయాలి. సో ఆన్ ఏప్రిల్ 30, సో సాలరీస్ అనేది ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్ మనం డెబిట్ చేయాలి, సాలరీస్ అకౌంట్ డేటా. నా ఇప్పుడు క్యాష్ పేమెంట్ చేయట్లేదు, మనం చెక్ ఇస్తున్నాం కాబట్టి చెక్ ప్లేస్లో ఏం రాయాలి మనం? బ్యాంక్ అకౌంట్ అని రాయండి. సో సాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, బీయింగ్ సాలరీస్ పెయిడ్ బై చెక్. సో 28,000, 28,000. సో ఈ విధంగా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ని జర్నల్ ఎంట్రీస్ రూపంలో మనం రాసి చూపించాలి. సో రైట్, జర్నల్ ఎంట్రీస్ ప్లస్ లెడ్జర్ అకౌంట్స్ తయారు చేయడం అనేది మనకు 12 మార్క్స్కి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. సో వీడియోని చూడండి. సో ఇంకెక్కడైనా ట్రాన్సాక్షన్ దగ్గర డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు క్లారిఫై యువర్ డౌట్. సో ఇదండి మనం ఈరోజు జర్నల్ ఎంట్రీస్ సంబంధించి అంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ చూసాం. తర్వాత 2 ప్రాబ్లమ్స్, నెంబర్ 1 and 2 ప్రాబ్లమ్స్ సంబంధించి జర్నల్ ఎంట్రీస్ సంబంధించి కూడా మనం సొల్యూషన్ కూడా చూసాం. సో వీటిని మళ్ళీ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. సో ఎవరైతే బీకామ్ విద్యార్థులు ఉన్నారో, బీబీఏ వారు ఎవరైతే ఉన్నారో, తర్వాత ఇంటర్మీడియట్ సీఈస్ ఫస్ట్ ఇయర్ వారు కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వారికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరిన్ని వీడియోల కోసం నేను ప్రతి చాప్టర్లో ప్రతి టాపిక్ అన్ని ప్రాబ్లమ్స్ సంబంధించిన సొల్యూషన్ మీకు అందిస్తాను. కాబట్టి నా ఛానల్ చూస్తుండండి. నా ఛానల్లో కామర్స్ సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి నా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.